హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నారా? ఈరోజు నేను విజయవాడలో ఉన్న విజయకీలాద్రి అనే టెంపుల్కి వచ్చేసాను అనమాట. సో ఈ టెంపుల్ మనకి ఇంద్రకీలాద్రి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది, సీతానగరంలో ఉంది. ఇక్కడ మన గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట. ఈ టెంపుల్ చిన్నజీయర్ స్వామి గారు కట్టించారు. ఇలా మనం కొండ మీదకి వెళ్ళాలంటే వాళ్ళ వెహికల్లోనే తీసుకొని వెళ్తారండి. బైక్స్ అవి ఎలో చేయరు, కార్స్ని అయితే ఎలో చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మనం సేఫ్గా వెళ్ళడమే బెటర్ కదండి. సో కింద ఒక 30 రూపీస్ పే చేసేస్తే వాళ్ళే మనల్ని బస్సులో తీసుకొని వెళ్తారు. బస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనేసి ఆపోజిట్లో ఒక ఆశ్రమం ఉంటే చూద్దామని వచ్చాము. ఆశ్రమం లోపల మనకి గోశాల అయితే ఉంటుంది. అలాగే ఈ ఆశ్రమం చిన్నజీయర్ స్వామి గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారంట. అలాగే పైన ఉండే పూజారుల కోసం ఇక్కడ రూమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ అడుగుతున్నాను నేను, గోశాలలో మేము ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చా అనేసి అడుగుతున్నాను. సో ఆంటీ గారు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమీ ఇవ్వకూడదంట, మనకి ఆ ఫెసిలిటీ ఏం లేదు. సో బస్ స్టార్ట్ అయిపోతుంది, మీరు వెళ్ళండి అనేసి చెప్పారు ఆంటీ. సో ఇంకా మేము ఫాస్ట్గా వెనక్కి వచ్చేసి బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాం అనమాట. అప్పటికే బస్ స్టార్ట్ అయింది. ఇంకా మేము కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఇలా వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. కొండ మీద నుంచి వ్యూ చాలా బాగుందండి నిజంగానే. ఇక్కడ మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు మీరు చూడండి, కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. సో మనం బైక్ మీద వెళ్ళకుండా ఇలా సేఫ్టీగా బస్సులో వెళ్ళడమే సేఫ్ అనిపించింది నాకు. ఇంకా అలా కొండ మీదకి వెళ్ళాము. ఇలా మనకి కొండ మీదకి ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగ్లో భూవరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. తెలుసు కదా మీ అందరికీ, మనం భూవరాహస్వామిని కనుక దర్శనం చేసుకుంటే మనకి భూ ప్రాప్తి జరుగుతుంది అనేసి అంటారు కదండి. అట్లా ఇక్కడ మనం ఒక 9 ప్రదక్షిణాలు కనుక చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే ప్రదక్షిణ ఫినిష్ చేసుకొని మేము దేవుని దర్శనం చేసుకున్నాము. ఇటు సైడ్ కనుక చూసుకుంటే మనకి సీతారాముల వారి టెంపుల్ ఉంటుంది. కూడా మేము దర్శనం ఫినిష్ చేసుకొని మనం ఇటు సైడ్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ మనకి మెయిన్ దేవుడు ఉంటాడండి. వెంకటేశ్వర స్వామి, ఆండాలమ్మ తల్లి, అలాగే పద్మావతి అమ్మవార్లు ఉంటారనమాట ఇక్కడ. ఇదే మనకి మెయిన్ టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కూడా మేము దర్శనం ఫినిష్ చేసుకున్నాము. అలాగే ఇంకొంచెం ముందుకు కనుక వెళ్ళినట్టయితే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి. ఇది అక్కడ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చాలా పెద్దది. ఇంకా మేము అన్ని దేవుళ్ళు దర్శనం ఫినిష్ చేసుకొని ఇలా వస్తుంటే చాలా ఎండండి, కాళ్ళు కూడా కాలిపోతుంది. సో ఇంకా ఫాస్ట్గా నడుచుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అలా నా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా మేము కిందకు వచ్చేసి మా బైక్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.